Hey guys, so recently అయితే మథుర ట్రిప్కి వెళ్ళా అండ్ ఇట్ ఈస్ టోటల్లీ అన్ప్లాన్డ్ అండ్ ఐ బుక్ మై రైడ్ ఫ్రమ్ నోయిడా టు మథుర వయా బ్లాబ్లా యాప్. హోటల్ చెక్ ఇన్ చేసిన తర్వాత ఫస్ట్ నేను చేసిన పని తినడం. హోటల్ పక్కన ఒక చిన్ని రెస్టారెంట్లో మటర్ పన్నీర్ ఇంకా రోటీ తిన్నాం. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంది. తర్వాత అయితే ప్రేమానంద్ మహారాజ్ దర్శనం కోసం అయితే స్టార్ట్ అయ్యాము. నేనైతే స్టార్ట్ అయింది 12 o'clock. చూస్తున్నారా ఎంత మంది జనాలు ఉన్నారు. అందరూ కృష్ణుడి భక్తిలో లీలమై ఉన్నారు. యాక్చువల్ గా అయితే ప్రేమానంద్ మహారాజ్ స్వామి 3 o'clock తన ప్లేస్ నుంచి ఆశ్రమంకి అయితే బయలుదేరుతారు. ఆ దారిలో భక్తులకు కనిపిస్తారు. మొత్తానికి అయితే 3 o'clock దర్శనం అయింది. తర్వాత అయితే రిటర్న్ హోటల్కి వెళ్ళాం. కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మార్నింగ్ 7కి అయితే భాగ్య బిహారీ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. బాబోయ్ ఇక్కడైతే చాలానే క్రౌడ్ ఉండే. టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యాక దేవుడి ముందు కర్టన్ ఉంది. సో 5 minutes ఒకసారి ఓపెన్ చేస్తున్నారు, క్లోజ్ చేస్తున్నారు. ఇంకా నేను నా ఫ్రెండ్ అడిగా ఎందుకలా అని. बाके बिहारी को जब भी कोई एक टक देखता है तो भगवान उस भक्त से आकर्षित होकर उसके साथ चले जाते हैं, इसलिए बार बार पर्दा किया जाता है। తర్వాత ఎనర్జీ కోసమని లైమ్ సోడా తాగా. నెక్స్ట్ అయితే రాధా వల్లభ టెంపుల్కి వెళ్ళా. సో ఈ టెంపుల్ స్టోరీ ఏంటని నా ఫ్రెండ్ అడిగితే आत्मदेव ब्राह्मण ने तपस्या करी और शिवजी से कहा कि आप सबसे प्रिय वस्तु हमें दे, तो शिवजी ने राधा वल्लभ लाल आत्मदेव ब्राह्मण को दे दिया। నెక్స్ట్ అయితే నిధివాన్కి వచ్చాం. ఇక్కడ కూడా ఒక స్టోరీ ఉందండోయ్. निधि वन में श्री कृष्ण और श्री प्रिया जो एक दूसरे के साथ रास करते हैं और सारी गोपियां भी वहीं पर प्रेजेंट रहती है रात में। इस वजह से रात को वहां पे जाना रेस्ट्रिक्टेड है, क्योंकि वहां पे साक्षात स्वयं श्री कृष्ण और श्री जी आते हैं रात। సో నెక్స్ట్ అయితే రాధారమణ్ టెంపుల్కి వెళ్ళాం. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే राधा रमन जी का प्रकट श्री गोपाल भट्ट जी ने अपनी भक्ति से करा, क्योंकि उनकी इच्छा थी कि वो उनको सेवा भाव दे सके, श्रृंगार कर सके, भोजन पवा सके। నెక్స్ట్ అయితే గోపేశ్వర్ మహాదేవ్ టెంపుల్కి వెళ్ళాము. ఈ స్టోరీ ఏంటంటే महादेव स्वयं गोपी के रूप में महारास में प्रवेश लेने आए। उसके बाद स्वयं वहीं पर स्थापित हो गए वृंदावन में गोपी के रूप में। తర్వాత అయితే ఇస్కాన్కి వెళ్ళాము. ఇంకా నేనైతే ఇస్కాన్ గురించి కూడా అడిగా. సో తనేం చెప్పిందంటే इस्कॉन संस्था श्रीला प्रभुपाद ने स्थापित करी थी और वृंदावन में जो इस्कॉन है उसमें श्री कृष्ण और बलराम जी की मूर्ति स्थापित है। నాకైతే ఇస్కాన్లో బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? అన్ని బాధలు మర్చిపోయి శ్రీకృష్ణుని నామం తలుచుకుని భక్తితో లీనమవుతారు. ఎన్ని బాధలున్నా సరే తన వెంట శ్రీకృష్ణుడు ఉన్నాడు అనే నమ్మకం, ఏమైనా సరే అది శ్రీకృష్ణుడి నిర్ణయం అనే నమ్మకంతో ఉంటారు. తర్వాత అయితే నందగావ్ ఇంకా బర్సానాకైతే స్టార్ట్ అయ్యాము. ఇదైతే కొంచెం బృందావన్ నుంచి అయితే దూరమే. షేర్ ఆటోస్ కానీ బస్సెస్ కానీ అవైలబుల్గా ఉంటాయి. ఫస్ట్ అయితే నందగావ్కి వెళ్ళాము. తర్వాత అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత బర్సానాకి వెళ్ళాము. నందగావ్లో అయితే అంత క్రౌడ్ లేకుండే. బర్సానాలో మాత్రం ఆ రోజు హైయెస్ట్ క్రౌడ్ అక్కడనే చూసాము. అప్రాక్స్ మాకైతే 2 hours పట్టింది బర్సానాలో దర్శనం చేసుకోవడానికి. నందగావ్ ఇంకా బర్సానా అయితే పక్క పక్కనే అనమాట. ఇంకా వీటి స్టోరీ ఏంటంటే श्री कृष्ण के जन्म के बाद उनको नंदगांव लेके आया गया। यहीं पर इनका बचपन से लेके 14 वर्ष तक पालन पोषण हुआ और श्री जी से भी वो यहीं पर मिले। అన్నట్టు మర్చిపోయా, బర్సానాలో అయితే టైమింగ్ చూసుకొని వెళ్ళండి. మార్నింగ్ అయితే 5 నుంచి ఆఫ్టర్నూన్ 2 వరకు, మళ్ళీ ఈవినింగ్ 5కి ఓపెన్ చేసి 9 వరకు దర్శనం ఓపెనింగ్గా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ క్రౌడ్ ఎక్కువ ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి. చాలా అంటే చాలా రష్ ఉంటుంది ఇక్కడైతే. మొత్తానికైతే రాధమ్మ దర్శనం అయిపోయింది. తర్వాత బర్సానా నుంచి నోయిడా వరకు బ్లాబ్లా రైడ్ అయితే బుక్ చేసుకున్నాము. బుక్ చేసుకునే ముందు అయితే డ్రైవర్ వెరిఫైడా కాదా ముందే చెక్ చేయండి. వన్ థింగ్ ఐ వాంట్ టు సే, మథురాకి అయితే అట్లీస్ట్ ఒక్కసారైనా వెళ్ళండి. ఎందుకంటే మథురాకి వచ్చాకనే అర్థమైంది, హీఈస్ నాట్ జస్ట్ ఎ గాడ్ ఆఫ్ పాస్ట్. I felt like he's still living in the smile of people, in the pain of people, in the happiness of the people, in their wishes. He's living everywhere. Thanks for watching and please subscribe my channel.